సీత సీత నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళావు? ఈసారి నిన్ను ఏమి అన్ను, అస్సలు తిట్టను. బావా, నేను కావ్యని. సీత కాదా? సారీ అమ్మా, మా సీత అనుకున్నాను. సారీ అమ్మా. అక్క వాళ్ళు లేరా? లేరమ్మా, బయటికి వెళ్ళారు. వచ్చేస్తారమ్మా. ఓ అలాగా. వస్తే స్వాతి కావ్యాలు వచ్చారని చెప్పు. నేను చెప్తాను. సరే. రేయ్ రేయ్ సీను, ఒక్కసారి అటు చూడరా, ఎవరొచ్చారో. రే, ఆ పక్కింటి అమ్మాయిలు మళ్ళీ వచ్చినట్టు చెప్పరా వాళ్ళకి మన సీతా సావిత్రి లేరని, ఈ ఇంటి నుంచి వెళ్ళిపోయారని, మన నుండి దూరంగా వెళ్ళిపోయారని చెప్పరా వాళ్ళకి. చెప్పు. కాదురా, మన సీతా సావిత్రి వచ్చారా, ఒక్కసారి చూడరా. వాళ్ళు మన పక్కింటి అమ్మాయిలేరా? ఒక్కసారి చూడరా. కళ్ళమైన దుబాయ్ చూడరా. సీతా సావిత్రి నిజంగానే? నిజంగానేనా? సీతా సావిత్రిలు. సీత సీత నిజంగానే వచ్చావా? నా కోసం తిరిగి వచ్చావా? మిమ్మల్ని ఎప్పుడు బాధ పెట్టొద్దనుకున్నాం. వెళ్దామనే వెళ్ళాం, కానీ మధ్యలో రౌడీలు వచ్చి ఎక్కడ ఎత్తుకెళ్ళిపోతారో అని భయం వేసింది. మీరు గుర్తొచ్చారు, అందుకే తిరిగొచ్చాం. అయ్యో సీత, సారీ సీత, నన్ను క్షమించు. నువ్వు దూరం వెళ్ళినప్పటి నుంచి నా మనసులో లేదు. నా గుండె బరువెక్కిపోయింది. నేనేదో జీవితంలో విలువైంది కోల్పోయానని తెలుసుకున్నా. నిజంగా నువ్వు రాకపోయింటే నేనేమైపోయేవాడినో నాకే తెలీదు. అయినా ఆ రోజు మందు దాగి అలా ప్రవర్తించానే తప్ప నీ మీద ఎటువంటి కోపం లేదు. నిజంగా మందు ఎప్పుడు తాగను. కావాలంటే నా మీదొట్టు, నా మీదొట్టు. నువ్వు నాకు కావాలి సీత. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను.